హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వల్లప్ టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక మార్నింగ్ అయితే మనం లేవగానే చేయవలసిన పని అయితే కంపల్సరీగా చేయాలండి. అండ్ మార్నింగ్ లేవగానే అటు నుంచి అటు వెళ్ళిపోకుండా మన బ్లాంకెట్స్ మనం ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకున్నట్టయితే చూడ్డానికి నీట్గా అనిపిస్తుంది, మనకి కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ లేవగానే అలా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. అండ్ జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకొని అది వెనక్కి తిరిగి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అది మనకే తెలుస్తుంది అనమాట ఆ ఫీల్ అనేది. అండ్ ఆల్సో నేను లేడీస్ జెంట్స్ అన్నాను కదా, అయితే నేను జెంట్ని, నేను అసలు మడత పెట్టకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు అని లేదు. సో దట్ ఇక్కడ జెంట్ లేడీ అని కాదు, ఎవరు యూజ్ చేసిన బ్లాంకెట్ వాళ్ళు ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్కి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. అబ్బా నేను ఈరోజు ఈ పని చేశాను కదా అన్నట్టుగా. ఎవ్రీడే ఇదే అలవాటు చేసుకుంటే కనుక మనకి ఒక్కసారి అలవాటు లేనప్పుడు ఇలా వదిలేసి బయటకు వచ్చేస్తూ ఉంటాం కదా. జస్ట్ ఒక్కసారి ఒక 2 minutes కేటాయించి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అనిపిస్తుంది మనకి, అబ్బా నేను ఈరోజు ఈ పని చేశాను, ఎంత మంచి పని చేశానా అన్నట్టుగాని. అండ్ నేను ఇక్కడైతే బెడ్షీట్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 days అయిపోయింది బెడ్షీట్స్, అందుకనే నేను 2 days అయిపోయింది కదా అని చెప్పేసి తీసేసి వాషింగ్ మిషన్లో వేద్దాం కదా అని చెప్పేసి నేను బెడ్షీట్ అనేది చేంజ్ చేసేస్తున్నాను. అండ్ ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంది, చేంజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరే చూడండి ఎలా ఉంది అనేది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీకే చేంజ్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ ఇంకా ఫ్లోర్ కూడా మొత్తం అంతా నీట్గా తుడిచేసుకున్నాను. ఈ పని అయితే కంప్లీట్ అయింది. ఇక ఈ రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ స్టిచ్చింగ్ చేయడానికి 2 మిషన్స్ ఉన్నాయి. ఒకటేమో జిగ్జాగ్ మిషన్, ఒకటి నార్మల్ మిషన్ అనమాట. ఈ మిషన్ది హెడ్ అయితే తీసుకువెళ్ళారు పాదం అది సెట్ చేయించడానికి. అండ్ నేను ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి జడ వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. చాలామంది చేసే పని, అందరూ చేసే పనేనండి, కొప్పులాగా జడ వేసుకోకుండా ముడి వేసేసుకుని పైకి కొప్పులాగా పెట్టేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్లే అనుకుంటా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసి అలా వేసుకోవడం వల్లే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలా కోమ్ చేసుకుని జడ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అబ్బా నేను దూకుని జడ వేసుకోలేనబ్బా, ఎందుకంటే నా జుట్టు ఊడిపోతుంది అబ్బా అని చెప్పేసి. నిజానికి చెప్పాలంటే దూకోపోవడం వల్లేనండి జుట్టు ఊడిపోతుంది. ఇది కూడా ఒక టిప్పే అనుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఎక్కువగా తలనొప్పిగా ఉందా, అయితే ఒక్కసారి మీరు కోమ్ చేసుకుని చూడండి, వెంటనే మీకు మైండ్ రిలీఫ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనకి హెడ్ పెయిన్ వెంటనే తగ్గేలా చేస్తుంది హెయిర్ కోమ్ చేసుకోవడం వల్ల. ఇన్ని లాభాలన్నమాట. తప్పకుండా మీరు కూడా ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా కోమ్ చేసుకుని చూడండి, మీకు తెలుస్తుంది ఆ రిజల్ట్ ఏంటనేది. అండ్ నేనైతే కంపల్సరీగా హెయిర్ కోమ్ చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే కనుక అసలు నా మైండ్ లాగా ఉండదు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ నాకు ఇక్కడైతే పూజ కూడా అయిపోతుంది. నేను ఆల్రెడీ పూజ చేసేసుకున్నాను, నార్మల్గా దండం పెట్టుకుంటున్నాను, అంటే ఇది వీడియో తీయలేదు. అండ్ ఇక్కడైతే ఒక బుక్ చదువుతూ ఉన్నారు కదా మా మమ్మీ, నేను కూడా చదివాను. దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఇది వచ్చి ఆఫ్టర్నూన్ కర్రీ ఏంటి అని చూపిస్తున్నా. అండ్ మీరందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక పొటాటో కర్రీ అని అనుకుంటారు ఆల్మోస్ట్. బట్ ఇది పొటాటో కర్రీ కాదు, పచ్చి బొప్పాయి కర్రీ. ఇదేంటి పచ్చి బొప్పాయి కర్రీయా, ఎలా ఉంటుంది, బాగుంటుందా అని చెప్పి అడుగుతారు కదా. డౌటే అక్కర్లేదండి, ఆనపకాయ కర్రీ కూడా దేనికి పనిచేయదనమాట. అసలు అంత టేస్ట్ ఉంటుంది బొప్పాయి కర్రీని, అది రా బొప్పాయి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనపకాయ కర్రీ ఎలా వండుకుంటామో అలానే. ఇక నేను టేస్ట్ చూద్దాం కదా అని చెప్పేసి స్వీట్గా ఉంటుందా ఎలా ఉంటుందా అని టేస్ట్ చూశాను. బట్ టేస్ట్ అయితే మాత్రం అమోఘం అనే చెప్పచ్చు.
పిల్లలకైతే బాగా నచ్చింది. ఎలా ఉంటుందంటే కొంచెం గుమ్మడికాయ అంటారు కదా, తీపి గుమ్మడికాయ అంటారు కదా, అంత స్వీట్నెస్ ఉండదు, బట్ లైట్ స్వీట్నెస్ ఉంటుంది అండ్ కమ్మగా ఉంటుంది. అండ్ టేస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ తినని వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారనమాట. అండ్ నేను ఇక్కడైతే పెడిక్యూర్ చేసుకుంటున్నా. మన గురించి మనం టైం కేటాయించుకోకపోతే ఎలా చెప్పండి? ఆ పనులు ఈ పనులు చేయడమే కాదు, మన కోసం మనం కూడా కొంచెం టైం ఒక డేలో ఒక 1 అవర్ అలా మన కోసం మనం కేటాయించుకోవడంలో తప్పు లేదని అంటాను నేను. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హాట్ వాటర్, మనం ఎంత హీట్ని అయితే తట్టుకోగలమో అంత హీట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం షాంపూ కూడా యాడ్ చేశాను. ఏ షాంపూ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. అండ్ ఇక్కడైతే నేను యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేకింగ్ సోడా, లెమన్ అండ్ షాంపూ. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని మన పాదాలకి అప్లై చేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మన పాదాలని ఆ వాటర్లో ఒక 1/2 అవర్ అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మనకి చిన్న ముళ్ళు గుచ్చుకున్న, రాయి గుచ్చుకున్న వెంటనే తెలుస్తుంది కదా. యాక్చువల్లీ చెప్పాలంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల అంట కొన్ని డిసీజెస్ కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతాయంట. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుందంట, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట అందుకు. అండ్ మనం ఎక్కడ నడుస్తాం చెప్పండి? రాళ్ళు గుచ్చిపోతాయి, ముళ్ళులు గుచ్చిపోతాయి అని చెప్పి అస్సలు నేల మీద అయితే అడుగు పెట్టము, చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటాము. నేను అలాంటి బ్యాగ్సేలండి. అంటే చెప్పులు లేకుండా నడడం వల్ల ఏంటంటే నాకు రాళ్ళు గుచ్చిపోతూ ఉంటాయి, సిరుకు మరి గుచ్చిపోతూ ఉంటాయి. నేను నడవలేను బాబోయ్ అని చెప్పేసి చెప్పులు వేసేసుకుంటాను. అండ్ అలవాటైన వాళ్ళు బాగా నడుస్తారు. అలా నడవడం వల్ల కూడా కొన్ని డిసీజెస్ రావన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది, చాలా వైట్గా కూడా వచ్చేసాయి. అండ్ మీరు కూడా ఒక 1 వీక్ ఒకసారి, అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి అయినా ట్రై చేసి చూడండి, మీకు కూడా కొంచెం మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. అయ్యయ్యో, మై ఫేవరెట్ పానీపూరి బండి పారిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను ఈవినింగ్ వాక్ చేస్తున్నాను. చూడండి, ప్యారెట్స్ భలే అరుస్తున్నాయి కదా. మినిమం 1 అవర్ అలా వాక్ చేశాను. అంటే నేను ఖాళీ ఉన్న టైంలో కూడా వాక్ చేస్తూ ఉంటానులేండి. అండ్ ఇలా వాక్ చేయడం వల్ల ఏంటంటే లాట్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు వాక్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అనేది. షుగర్ అండ్ బీపీకి, హార్ట్ ప్రాబ్లమ్స్కి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి 1 కాదు 2 కాదు, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటంటే వాకింగే. చీకట్లో నడుచుకుంటూ వెళ్దాం మా తాతమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ పక్కన మా తాతమ్మ వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం, చూపిస్తాను. తాతమ్మ, వచ్చాను. హాయ్ చెప్పు. హాయ్ అను. మా తాతమ్మ. అండ్ ఈ తాతమ్మకైతే 85 ఇయర్స్ ఎబో అనమాట. వంటలు వండుద్దండి, నిజంగా అమృతంలాగా ఉంటాయి. అంటే ఈ ఏజ్లో మర్చిపోతూ ఉంటారు, అసలు గుర్తుండమంటారు కదా, అలా ఏం కాదు, చాలా బాగా వండుద్ది. అండ్ తాతయ్యకైతే 90 ఇయర్స్ ఎబో. అంటే ఇద్దరు చిరక గోరింకల్లా ఉంటారు. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా పై స్టేర్లో ఉండి కిందకి ఎక్కి పైకి ఎక్కి దిగుతూ ఉంటారనమాట. అంత యాక్టివ్గా ఉంటారు వీళ్ళిద్దరూ. చూసారా, పైనుంచి బాయ్ చెప్తుంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.